నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని. సో ఈటల అంటే మనందరికీ తెలుసు. మరి అలాంటి ఈటల గురించి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వార్తలు ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాము. బీఆర్ఎస్ విలీనానికి ఈటల రోడ్ మ్యాప్. సో ఈ విషయానికి వచ్చేసరికి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ ఏంటిది అని అంటే బీజేపీలో విలీనం అవ్వబోతుంది. అదేవిధంగా కవిత కూడా లేఖలో రాసి పెట్టింది ఏమని, బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారు, బీజేపీలో ఎప్పటి నుంచో కుట్రలు జరుగుతున్నాయి అనే విషయం కవిత రాసి పెట్టింది. మరి ఈ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అని అంటే ఈటల మీద బురద చల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ చూడండి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనూహ్యంగా బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. కేసీఆర్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్కు అండగా ఉంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా కనిపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారనేది హాట్ టాపిక్గా మారింది. సో దీని గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కేసీఆర్ మొత్తము ఈటల ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో, సో ఈటల రాజేందర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారో అక్కడి నుంచే టీఆర్ఎస్ దాని పతనం అనేది మొదలైంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈటల పార్టీ నుంచి బయటికి వచ్చారో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చాయో అప్పుడు ఓడిపోయింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ జరిగాయో అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్లలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందో అర్థం చేసుకోండి. ఒకవేళ ఈటలతో కానీ పెట్టుకుంటే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏడుంటారు అని అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నట్టు ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి అంకితం అయిపోయిండు, మనం అది చూస్తున్నాం కూడా, కళ్ళారా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే వాళ్ళల్లో గొడవలకే సరిపోతుంది సమయం అంతా కూడా. వేరే పార్టీలోకి వెళ్ళి దృష్టి పెట్టి చూసేంత లేదు. వాళ్ళు ఎప్పుడు కమిషన్ల చుట్టూ దీని చుట్టూ తిరగడానికి తప్ప అది దేనికి పనికి రాకుండా పోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ అనేది. మరి అదేవిధంగా మరి అలాంటిది ఇప్పుడు ఈటల గురించి అంటే ఒక నికాసైన లీడరు ఎప్పటి నుంచో లీడర్గా వ్యవహరిస్తూ ప్రతిదీ కూడా ప్రజల సమస్యలని తెలుసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉంటున్న లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అందరూ చెప్పే మాట ఈటల. మరి అలాంటి ఈటల గురించి ఈరోజు వీళ్ళు రాసిన ఏదైతే ఇది ఉందో దీని గురించి అనమాట. సో ఇక్కడ ఒకటి ఏంటిది అని అంటే నాకు అసలు కేసీఆరే నచ్చాడు, నాకు నచ్చాడు, కేసీఆర్తో నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు అనే విషయం కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మరి అది ఎందుకు గుర్తుకు రావట్లేదు? అది కూడా గుర్తుకు రావాలి కదా, అది గుర్తుకు రాలేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనే విషయం మీదకి వచ్చేస్తే మాత్రం ఇది పరిస్థితి. అంటే ఒక క్లారిటీ అనమాట. వెదర్ నిజంగానే ఈటల అటు కేసీఆర్ని గౌరవించడమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడమా అనేది అయితే జరగదు. అది జరగదనేది పక్క క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లోకి పోడు. అదేవిధంగా బీఆర్ఎస్ని కూడా ఆయన దగ్గరికి రానిచ్చే ఎక్కడ సూచనలు కనిపించట్లేదు. అలా ఎలా రాసేస్తారు అంటే అదొక వార్త ఏదైతే ఉందో బురద చల్లే ప్రయత్నాలు. ఏదైతే ఇప్పుడు అన్నారో బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ అంటే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎక్కడ ఈటలకి ఇస్తారో అని చెప్పి ఇలాంటి వార్తలు రాపిస్తున్నారా పడని వాళ్ళు? దాని అర్థం ఇదే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లియర్గా క్లీన్ షీట్ అనమాట, ఏం లేదు, ఎలాగైనా సరే కానీ ఆయనకు ఒక మచ్చ తీసుకురావాలి, ఈటలకు ఒక మచ్చ తీసుకురావాలి, ఈటని ఇలా అంటే సెట్ అయిపోతుంది అని అనుకున్నట్టున్నారు. అంతే కదా, అదే ఆలోచన అయి ఉంటుంది. ఆ ఆలోచనతోటే ఇప్పుడు ఏదైతే ఈ అధ్యక్ష పదవి ఉందో అధ్యక్ష పదవికి కూడా ఆయన అసలు ఉండొద్దు, లేకపోతే మాకు పోటీ రావద్దు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పించి ఉండొచ్చేమో. అది అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. గిట్టని వాళ్ళు ఈటల అంటే గిట్టని వాళ్ళు ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీస్ స్టంట్లా అని మాత్రం అనుకోవచ్చు మనం. అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మక ఎత్తుగడ. ఒకవేళ అధ్యక్ష పదవి కావాలనంటే సీనియర్ నాయకుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ప్రజలు ఆ పార్టీలో కానివ్వండి ప్రజలు కానీ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళనే చేయొచ్చు. ఒక అధ్యక్ష పదవి అని అంటే ప్రతిదీ కూడా తన బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కటి నిర్వహించాల్సి ఉంటుంది. మరి అలా నిర్వహించే నాయకులని ఎన్నుకోవడం వాళ్ళు బీజేపీ అధిష్టానం చూసుకుంటుంది, బీజేపీలో పార్టీలో పెద్దలు చూసుకుంటారు. మరి దానికి కూడా కావాలని చెప్పి ఇలాంటి ఒక బురద చల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈటల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ కేసీఆర్ అనుకూల కామెంట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియ సాఫీగా సాగాలంటే దాన్ని అంగీకరించే నాయకుడు ఉండాలి.
బండి సంజయ్ బీఆర్ఎస్ నీడను సహించలేరు, ఇతరులు కూడా బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి అదేవిధంగా అసలు ఈవెన్ ఈటలు కూడా చెప్పారు కదా, నేనైతే రానియను, దగ్గరికి రానియను, జస్ట్ నా కేసీఆర్తోనైతే పరిచయం లేదు, కవిత కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మాట్లాడతాను అంతవరకే. కానీ ఎక్కడైతే నేను ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే లేదా నా పార్టీ స్టాండ్ ఏదైతే నేను అదే తీసుకుంటా అని చెప్పి కూడా గతంలో చెప్పారు. మరి గతంలో కూడా చెప్పినప్పుడు పార్టీ స్టాండ్ ఏదైతే అదే స్టాండ్ ఆయన కూడా తీసుకుంటారు. అంతేగాని దీనికి కూడా ఉండి కాదు మద్దతు ఇస్తున్నారు కేసీఆర్కి, వాళ్ళు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటే ఎలా? ఉన్నది వాస్తవం చెప్పినారు. ఆ రోజు కాళేశ్వరం ఏదైతే ఉందో ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు క్యాబినెట్ అందరి దగ్గర సంతకాలు తీసుకున్నామన్నారు. సేమ్ అదే మాట కదా చెప్పింది. ఉన్న వాస్తవం చెప్పినా కూడా బాధనేనా? ఇది పరిస్థితి, ఇలా ఉంటుంది అన్నమాట. అదే కాకుండా మళ్ళీ ఎవరిని ఆయన ఏం పొగడలేదే, ఉన్న వాస్తవాలు చెప్పిండు. ఉన్న వాస్తవాలు చెప్తే తప్ప? ఉన్న వాస్తవాలే కదా చెప్పింది. కొత్తగా వేరేవేవైనా చెప్పినా లేకపోతే అబద్ధాలు చెప్పినా అది ఓకే, కానీ ఉన్న వాస్తవం అక్కడ ఏం జరిగింది, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న సమయంలో ఏదైతే జరిగిందో అదే చెప్పారు. అది చెప్పడంలో కూడా తప్పుందా? అంటే గిట్టని వాళ్ళు కావాలని చేసే ఒక ప్రయత్నంగానే ఇది చూడాల్సిందే తప్ప. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటివి ఎన్నున్నా కూడా ఎదుర్కొంటా అని చెప్పి కూడా ఈటల చెప్పింది. ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా ఎన్ని ఏం చేసినా కూడా ఎలా ఉన్నా కూడా అంతే. ఎందుకంటే ఇదంతా కూడా కావాలని ఏదో ఎప్పుడో కవిత రాసింది అని అంటే ఎస్, గిట్టని వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇదొకటి. దాని గురించి తప్పుగా రాస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. సో వీళ్ళకి ఇలా అర్థమైంది. కానీ ఈటల గురించి ప్రతి ఒక్కళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఆయన నియోజకవర్గంలోనే కాకుండా ఎప్పుడైతే బై ఎలక్షన్స్ వచ్చిన గతంలో అక్కడ కూడా మొత్తం ఆయన స్టాండ్ తీసుకొని ఆయన ప్రచారాలకు వెళ్ళి మొత్తం ఆయనతో పాటు చేసిందే. ఏదైనా కూడా ఈటల ఉండి ఈటల చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఆయనకున్న ఫాలోయింగ్ కానివ్వండి, లేదు అంటే ప్రజల మధ్యలో ఆయన వెళ్తే తెలుస్తుంది అన్నమాట. అక్కడ చుట్టుపక్కల కూడా చూసేటోళ్ళకి తెలుస్తుంది, ఓ ఈయనకి ఇంతమంది ఉన్నారా, ఇంతమందికి ఈయన చేస్తున్నారా, ఇలా ఉంటుందా. ప్రజల మధ్యలో ఉంటే ఒక నాయకుడికి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి పెద్ద ఫాలోయింగ్ ఉంది. మరి అలాంటిది మీరు కావాలని బురద చల్లినా కూడా లేకపోతే ఇంకా ఏం చేసినా కూడా సేమ్ ఈటల ఎలా ఉంటారో అలానే ఉంటారు, మారరు. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.